ఆదివారం జరిగిన బహిరంగ సభలో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ పాల్గొన్న భారీ బహిరంగ సభలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమి తొలి సభలో చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రం గుర్రుగా ఉంది. హై ప్రోటోకాల్ తో ఏర్పాట్లు చేయాల్సి ఉండగా పల్నాడు జిల్లా పోలీసులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ సభలో ప్రధాని మోడీ స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాలతో ఎన్డీఏ కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పల్నాడు ఎస్పీ వై రవిశంకర్ రెడ్డి బాధ్యతగా వ్యవహరించకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఆ సభలో పవర్ కట్ అయింది. అలాగే బందోబస్తు విధుల్లో ఉన్న కొంతమంది పోలీసులు కూడా ఈ విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కొందరు ఆకతాయిలు ప్రధాని వేదికకు దగ్గరగా ఉన్న గ్యాలరీల్లోకి నీళ్ల సీసాలు విసిరారు. దీంతో వేదిక ముందే తోపులాటలు జరిగాయి. వీవీఐపీ గ్యాలరీల్లోకి జనం చొచ్చుకుని వచ్చేశారు. మైకులు, లైట్ల కోసం ఏర్పాటు చేసిన టవర్ల మీదికి కొంతమంది ఎక్కి సభ వీక్షించేందుకు ప్రయత్నించారు. దీంతో స్వయంగా ప్రధానమంత్రి వారిని కిందికి దించాలని పోలీసుల్ని కోరారు. జనం పలుమార్లు మైక్ సిస్టంలపై పడిపోయారు. దీంతో ప్రధాని మోదీ మాట్లాడుతున్న సమయంలో ఎన్నోసార్లు మైకులు కూడా పనిచేయలేదు. ఈ లోపాలను ఎన్ఎస్జీ, ఎస్పీజీ బృందాలు గుర్తించి రాష్ట్ర పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు సరిగ్గా స్పందించలేదు. ప్రధాని హెలీప్యాడ్ వద్ద స్వాగతం చెప్పే ప్రముఖులకు ఆదివారం ఉదయం 11:30 వరకు పాసులు జారీ చేయలేదు సరికదా, సభా ప్రాంగణంలోకి వచ్చే కొంతమందికి బ్లాంక్ పాసులు ఇచ్చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ పరిస్థితులు కూడా సరిగ్గా లేవు. దీంతో ఈ లోపాలన్నింటినీ టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. రవిశంకర్ రెడ్డి వైసీపీ కార్యకర్తగా పనిచేయడం వల్లనే ఈ సభలో ఇన్ని లోపాలు ఉన్నాయన్నారు. ఈ రోజు రేపో ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.